మాజీ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు అపూర్వ స్పందన లభిస్తోంది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ హరితసేన కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గం కాల్వ శ్రీరాంపూర్లోని వేదవ్యాస హైస్కూల్ ఆవరణలో విద్యార్థులు మొక్కలు నాటారు. రాబోయే తరాలకు ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆక్సిజన్ని అధిక మొత్తంలో అందించే దిశగా అందరూ అడుగులు వేయాలన్నారు హైస్కూల్ కరెస్పాండెంట్ జూపాక ఉమామహేశ్వర్. కార్యక్రమంలో హరితసేన రాష్ట్ర కోఆర్డినేటర్ రాజేశ్వరరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. విద్యార్థులచే మొక్కలు నాటించడం చాలా సంతోషకరం. ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినటువంటి మన మాజీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోషరావు గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, మన గ్రీన్ ఇండియా అర్థశాల ఆధ్వర్యంలో పిల్లలందరికీ కూడా మొక్కలు నాటడం వల్ల వచ్చేటువంటి లాభాలను, వాటి వల్ల రేపు మన మానవ మనుగడకు ఎంతైతే అవసరమో రేపు రాబోయే తరాలకు సంజీవినిగా మారుతుందని చెప్పి పిల్లలందరికీ కూడా తెలియజేసి, వారి జన్మదిన సందర్భంగా మొక్కలు నాటాలని తెలుపుతూ, అలాగే ఇంత మంచి గొప్ప కార్యక్రమానికి సమయాన్ని ఇచ్చి పిల్లలందరినీ కూడా వాళ్ళందరూ ఇన్స్పిరేషన్ చేస్తూ ముందు తీసుకున్నటువంటి మన కరెస్పాండెంట్ ఉమామహేశ్వర గారికి కృతజ్ఞత తెలియజేస్తూ, అలాగే మన దివాకర్ గారికి కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అర్థించిన వారికి కూడా ప్రతి ఒక్క సభ్యులందరూ కూడా ఇలాగే కార్యక్రమం ముందు కొనసాగించాలని అందరూ పిలుపునిస్తూ ధన్యవాదాలు. నమస్కారం.